ప్రకాశం జిల్లా ఒంగోలులోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో ఏసీబీ రైడ్ జరిగింది. డీసీటీఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ ప్రసాద్ ఓ వ్యక్తి వద్ద నుంచి ₹1,50,000 అవినీతికి పాల్పడుతుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ అక్రమాలకు కేరాఫ్ అని చాలా కాలంగా ఫిర్యాదులు ఉండటంతో ఏసీబీ అధికారులు విచారించారు. చిడిపోతి శ్రీధర్ గారు అనే వ్యక్తికి శ్రీ వెంకటేశ్వర ఆక్వా ట్రేడింగ్ కార్పొరేషన్ అని అలాగే మిగతా ఒక 2 కంపెనీలు ఫర్మ్లు ఉన్నాయి. దానికి సంబంధించి ఈ డీసీటీఓ గారు ప్రొఫెషనల్ ట్యాక్స్ సంబంధించి షోకాజ్ నోటీసులు ఇచ్చున్నారు. దాంట్లో 6 లక్షలకు పైగా అమౌంట్ వీళ్ళు కట్టాలని చెప్పి ట్యాక్స్ వేయాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. దానికోసం వీళ్ళని కలవమని చెప్పారు. వీళ్ళు వచ్చినప్పుడు ఆయన ఈ షోకాజ్ నోటీసులో చెప్పబడిన 6 లక్షలు గవర్నమెంట్కి కట్టకుండా ఉండడానికి కోసం ₹2 లక్షల ఈ చిడిపోతి శ్రీధర్ గారిని ఆయన అకౌంటెంట్ శ్రీనివాసులు గారిని అడగడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళు అంత డబ్బులు మేము కట్టలేము, మాకేమైనా తగ్గించండి సార్ అంటే ₹1,50,000కి ఒప్పుకున్నట్లుగా జరిగింది. ఆ తర్వాత వీళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మాకు ఏసీబీ వాళ్ళకి 18/11/2024 ఈ చిడిపోతి శ్రీధరు మరియు ఆయన అకౌంటెంట్ అయిన శ్రీనివాసులు గారు కంప్లైంట్ చేశారు.